చూస్తున్నాం. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. కాఠ్మాండు ఎయిర్పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్కి చెందిన విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతో మంటలు అంటుకున్నాయి. ఘటనలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో ఘోర ప్రమాదం జరిగింది. కాఠ్మాండు ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్లైన్స్కి చెందిన విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతో మంటలు అంటుకున్నాయి. ఘటనలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైతు ఏమన్నారు, నేపాల్లోని కాఠ్మండ్లో విషాదం చోటు చేసుకుంది. ఈ నేపాల్లోని కాఠ్మండ్ ఎయిర్పోర్ట్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేకాఫ్ అవుతుండగా సౌర్య ఎయిర్లైన్స్ కి చెందిన విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో టేకాఫ్ సమయంలో విమానం జారిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలో మంటలు భారీగా అలుగుకున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 19 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ 19 మంది ప్రయాణికులు కూడా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. ప్రజెంట్ అయితే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాఠ్మండ్లోని ఎయిర్పోర్ట్ సిబ్బంది, అక్కడ ఉన్న అధికారులందరూ కూడా సహాయక చర్యలు పాల్గొంటూ ఉన్నారు. దానికి సంబంధించి అయితే దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగుతుంది. అంటే ప్రమాదం జరగడానికి గల కారణాలు, అంటే సడన్ గా టేకాఫ్ అవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా, మంటలు వ్యాపించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా కాఠ్మండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక పూర్తి వివరాలు మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా అంటే టేకాఫ్ అయినా ఎంత సమయంకి ఇది పడిపోయింది, దానికి గల కారణాలు, ఇలాంటి ప్రాథమికమైనటువంటి సమాచారం ఏమైనా ఉందా శివ? దీనికి సంబంధించి ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ప్రధానంగా సేకరించే అవకాశం చూస్తున్నారు. అక్కడ సీసీ ఫుటేజ్ దొరుకుతుందా, ఎటువంటి ఆధారాలు దొరుకుతాయి అనే దానిపై కూడా అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అధికారులు కానీ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ కూడా దానికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమికంగా మరి కాసేపట్లో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ శివ.